మందారం ఆయిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ సీడ్స్, వేపాకు, మందార పువ్వులు, మందారాకులు, కరివేపాకు, అలోవెరా ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్, మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడిగా అయ్యే వరకు ఉంచాలి. ఆయిల్ మొత్తం అంటే మరిగేరాక అంటే వేడయ్యే వరకు. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ సీడ్స్ అంటే ఆనియన్ గింజలు అవి. అలోవెరా జెల్ లేదా అలోవెరా ఎవరి దగ్గర, నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి 4 పీసెస్ అట్లా వేసుకున్నాను. నెక్స్ట్ వేపాకు, మందారం ఆకులు, కరివేపాకు, మందార పువ్వులు మీకు తగినంత వేసుకోండి. మందార పువ్వులైనా ఆకులైనా ఏవైనా ఆయిల్ని బట్టి మెజర్మెంట్ అయినా ఎలా అయినా వేసుకోవచ్చు. వేపాకు హెల్త్కి మంచిది అని నేను చాలా ఎక్కువ వేసాను. సో ఇలా అన్నీ వేసాక మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్లో అంటే మీడియంలో పెట్టుకోవాలి గ్యాస్. ఇలా మీడియంలో పెట్టి అవి మరిగేరాక మీడియంలో పెట్టేసేయాలి. చూడండి అవి కలర్ చేంజ్ అవ్వడం అవుతుంది కదా. మొత్తం అవన్నీ హీట్ అవ్వాలి, మసలాలి అంటారు చూడండి, అలా అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్ అది ఎలా అయిపోయిందో. నేను అటు ఇటు మిక్స్ చేస్తున్నాను అన్నట్టు, అది సరిగ్గా మొత్తం అన్నీ కవర్ అయిపోవాలి కదా. మంచిగా మసిలే వరకు ఆయిల్లో దాని కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు దాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆయిల్ అంతా రసం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫ్లవర్స్ అయినా లీవ్స్కైనా. చూడండి అవి ఎంత మంచిగా మసిలిపోయి ఉన్నాయో. మంచిగా తర్వాత నేను కూల్ అవ్వడానికి కోసేపు ఒక 5 to 10 minutes అవి చల్లారిపోయే వరకు ఉంచాను. తర్వాత ఇదంతా ఒక బౌల్లో కానీ దేంట్లో ఒక దాంట్లో అయినా సపరేట్ చేసుకోవాలి ఆయిల్ అంతా. నాకు వడగట్టడం రాలేక నేను మా మమ్మీని ట్రై చేయమని చెప్పాను. మా మమ్మీ చూడండి ఇలా నాకు సపరేట్గా చేసిచ్చింది. ఆ లీవ్స్ అన్నీ ఇట్లా రసం అంతా సపరేట్ చేసి ఒక బౌల్లో కానీ దేంట్లో అయినా ఒక దాంట్లో సపరేట్ చేసుకోవాలి. నేను బ్లాక్ సీడ్స్ వేసాను కాబట్టి అది సో అట్లా అయిపోయింది. దీంట్లో మెంతులు వేయలేదు. మీరు మెంతులు ఉంటే మెంతులు యాడ్ చేయండి. చూడండి ఫైనల్ లుక్ మాత్రం ఇలా వచ్చేసింది. ఇది మంచిగా తలకి రాసుకుంటే హెయిర్ ఎలా అయినా ఊడిపోదు, స్ట్రాంగ్గా చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.